దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. అయితే నాకు తెలిసి అయితే ఆయన పోయింది ఈస్ట్ వెస్ట్ గోదావరికి పోయిండు. బహుశా తెలంగాణ నుంచి ఈ నుంచి మైనర్గా వెళ్తారు, చాలా తక్కువ మంది వెళ్తారు. కానీ ఒక తెలంగాణ పర్సన్ ఎవరైనా ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడ ఉంటుండు చేస్తుండంటే అది పవన్ కళ్యాణే. నాకు తెలిసి ఆ కొబ్బరి చెట్లు కూలిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ దిష్టి తగిలే ఆ చెట్లు కూలిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల దిష్టి తగలడం అనేది ఆయన యొక్క ఇమ్మెచ్యూర్కు నిదర్శనం. అది తెలంగాణలో ఉంటూ తెలంగాణని ఈ విధంగా కించపరచడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పు. 100% ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక మెచ్యూరిటీ లేదు. అది అక్కడ మాట్లాడాల్సిన మాటలు కూడా కావు. యాక్చువల్లీ దానికి సంబంధించినటువంటి దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. నిజంగా చెప్పండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది పోతున్నారు, ఆడికి ఎంతమంది ఉంటున్నారు? బహుశా హైదరాబాద్ నుంచి పోయి అక్కడ ఒక డిప్యూటీ సీఎం పదవి పెట్టుకొని పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు పోతున్నారు? పోతే పవన్ కళ్యాణ్ ఇస్తే తగిలి ఉంటుంది. ఆయన నిందించుకోవాలి. కానీ తెలంగాణ ప్రజల్ని అబాస్ పాలు చేయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాగానే ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. అంటే 100లో 10% ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్తేనే అంత దిష్టి తగిలితే ఇక్కడ సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి, తెలంగాణ వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ కలెక్షన్స్ వస్తున్నాయి. మరి వీళ్ళ దిష్టి తగిలితే సినిమా కొలాప్స్ అవ్వాలి కదా? కాదు వాళ్ళకి ఏంటంటే తెలంగాణ వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నారు, రియాక్షన్ ఏముండదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని చేసిండు. కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన బహుశా వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదు, జనసేన పార్టీ కూడా ఇక్కడ నామరూపాలు లేకుండా పోయింది. వీళ్ళు ఆడ పోయి ఉంటున్నారు. ఇంకా తెలంగాణ మీద పడి ఏడవడం అనేది వాళ్ళ యొక్క మూర్ఖత్వం, ఒక తెలివి లేని అజ్ఞానం. ఈరోజు ఆయన సినిమాలు కూడా ఆల్మోస్ట్ బ్యాన్ అయిపోయినాయి. ఇక రాజకీయం కూడా ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. ఈ ఇమ్మెచ్యూర్గా మాట్లాడడం వల్ల ఆ రాజకీయాల్లో కూడా జీరో అయిపోతాడు. తర్వాత ఈయనకు దిష్టి తగిలి ఆ చెట్లు ఇట్లా కూలిపోయినా ఈయన కూడా కూలిపోయే పరిస్థితులు వస్తాయి. అంటే ఆయన కావాలని ఏమనలేదు, అది ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదు అని కూడా చెప్తున్నారు కదా. అంటే కించపరచాలనే ఉద్దేశం లేదు అంటే ఒక వ్యక్తి నీ వల్ల నేను నాశనమైనరా అంటే ఆ వ్యక్తిని నువ్వు కించపరచినట్టు ఎట్లయితుంది? కించపరిచినట్టే కదా. నీ వల్ల నేను నాశనమైంది, ఒక చెట్టు కూలిపోయింది అంటే ఏమన్నట్టు అది? అంటే చెట్టు కూలిపోయింది అంటే తెలంగాణలో దిష్టి తగిలిందంటే తెలంగాణ వాళ్ళు హాని చేయడం వల్లనే కదా చెట్టు కూలిపోయింది. అంటే తెలంగాణ వాళ్ళు తప్పు చేయడం వల్లే కదా. నువ్వు అనే రైట్స్ ఎక్కడ ఉన్నాయి? ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ఎంతమంది తెలంగాణ ప్రజలు పోతారా? ఎంతమంది వాళ్ళ యొక్క కొబ్బరి చెట్లు చూసిరు, ఆ యొక్క వీళ్ళ కనుచూపు పడి ఆ చెట్లు ఎన్ని కూలిపోయినాయి. బహుశా పవన్ కళ్యాణ్ ఒకటే పోయి ఉంటుంది, ఆయన దిష్టి తగిలి ఉంటుంది. అంటే గతంలో తెలంగాణ గురించి మాట్లాడినా, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడినా ఆయన ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూనే మాట్లాడారు కదా. ఏం ఆయన మాట్లాడింది ఏంది? తెలంగాణ రాగానే వారం రోజులు ఉపవాసం అన్నాడు. అది తెలంగాణ మంచి చేయడమా? అంటే తెలంగాణ మీద అక్కసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే అంత వ్యతిరేకత, అంత అయిష్టత. మరి నిరాహార దీక్ష చేసేది ఉండే పొట్టి శ్రీరాములు లెక్క యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండాలని. ఆయన ఏం చేసిండో ఆ లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఆ ఫ్యాన్స్ మీద ప్రేమ అంటాడు, ఒక వేరే కొట్టేసాను రా వాళ్ళు ఇస్తే కొట్టేసేయాలంటాడు, లేకపోతే స్టంట్ స్కూల్ పెట్టిస్తా అంటాడు. అదేనా ఒక హీరో, ఒక రాజకీయ నాయకుడు ఒక యూత్కి ఇచ్చే మెసేజ్? అదా స్టంట్ స్కూల్ పెట్టిస్తాడా? అదా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు? ఒక మెచ్యూరిటీ తెచ్చుకోవాలి. ఆయన ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఈరోజు ఏం మాట్లాడతాను అనే ఒక జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. కాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాగానే సాష్టాంగ నమస్కారం చేసి ముక్కునేళ్ళకి రాసి తప్పైందని యావత్ తెలంగాణకు సారీ చెప్పాల్సిన అవసరం అయితే పవన్ కళ్యాణ్ మీద ఉన్నది. తెచ్చుకునేవారని అన్నాడు కానీ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని ఎక్కడ అనలేదు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, నాయకులందరూ కూడా. అక్కడ ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకులు ఇట్లా అవి వీడియోలన్నీ ఎడిటింగ్ చేసేసి జిమ్మిక్కులు చేశారు. కానీ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ ఇట్లా అయిందని ఆయన ఎక్కడ అనలేదు. నరదిష్టి తగిలితే నల్లరాయన బద్దలైపోద్దని అది ఒక సామెత. ఆ సామెత చెప్పారు అంతవరకు. కానీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, నాయకులు అర్థం చేసుకోవాలి. కొన్ని రోజులు పోతే కోమటిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలను నడవనేమో, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే తెలంగాణ ప్రజలందరికీ, అప్పటి వరకు సినిమాలు బ్యాన్ చేస్తామంటూ మాట్లాడుతున్నాడు మంత్రి పొజిషన్లో ఉండి. దీనిపైన ఏమంటారు? అదే ఈ వీడియో చూసి అందరికి కోపం వచ్చింది. అలా మాట్లాడడంలో తప్పలేదు. కాకపోతే దయచేసి వాళ్ళకు కూడా మాట్లాడిన పెద్దలందరూ కూడాను ఒకసారి పూర్తి వీడియో చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా అందరిని కూడా కోరుతున్నాను. వీళ్ళు ఈ జిమ్మికులు చేసి వీడియో రిలీజ్ చేయడం వల్ల వాళ్ళు అపార్థం చేసుకోవడం అనేది జరిగింది.
ఆయన అయితే అసలు తెలంగాణ ప్రజలు అనలేదు. సినిమా ఆపేస్తామంటే సినిమా నిర్మాత పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, ఆయనకి అసలు సినిమాలు చేయడమే ఇష్టం లేదు, బలవంతంగా సినిమాల్లోకి వచ్చారు. ఒక సినిమా అంటే ఒక సినిమా మీద ఎంతోమంది 10,000 మంది బతుకుతారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ అడ్డుకున్నట్టు కాదు కదా, 10,000 మంది కూడా అడ్డుకున్నట్టే, 10,000 మంది పట్టు కూడా కొట్టినట్టే. పెద్దలు ఒకసారి పునరాలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా ఆల్మోస్ట్ సినిమాలు ఆపేశారు. ఇంకా ప్రజా జీవితంలో నేను ఉంటాను, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటానని సార్ చెప్తున్నారు. ఇదేంటంటే మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. కొన్ని రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికోసం వివరణ ఇస్తారు, మాట్లాడుతున్నారు. అంతవరకు అందరూ పెద్దలు, ఇక్కడ పెద్దలు అక్కడ పెద్దలు కూడా ఓపికతో ఉండాలని నేనైతే కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు తప్పుగా మాట్లాడరమ్మా. తెలంగాణ వాళ్ళ కోసం చూడండి, గత వీడియోలు చూడండి. ఇక్కడ ఉద్యమం చేయాలంటే వీళ్ళ తర్వాతనే, వీళ్ళలో పోరాట ప్రతిమ ఎక్కువది. ఇక్కడ అందరూ గొప్ప గొప్ప వాళ్ళని చెప్తూ వచ్చారు ఆయన. కొన్ని సందర్భాలు ఇంకా ఆంధ్ర వాళ్ళని తక్కువ చేసి తెలంగాణ వాళ్ళని పైకెత్తిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో ఇక్కడ పోరాట యోధులు ఉన్నారు, కొమరం భీమ్ కానీ వీళ్ళందరి కోసము, చాకలి ఐలమ్మ కోసం కానీ ఆయన గట్టిగా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు. ఇది ఏంటంటే ఆయన మీద కుట్రదారులు ఇట్లా చేశారు. కొన్ని రోజులు పోయాక ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి దయచేసి వివరణ ఇవ్వాలని మేము మీద కోరుతున్నాం. తెలంగాణలో జనసేనని బలోపేతం చేయడానికే పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన కామెంట్స్ చేస్తున్నారని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. నిజంగానే ఆయన స్టంట్స్ చేస్తున్నారంటారా? రాజకీయాలకి దీనికి ముడిపెట్టిన అవసరం లేదు. ఆయన కూడా తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి చెందిన వ్యక్తే, ఆంధ్రాకు చెందిన వ్యక్తే. సో అంత పచ్చగా ఉండేటటువంటి ఆ కోనసీమలో కొబ్బరి చెట్లు అలా పడిపోవడము, ఆకులు ఎండిపోవడం, ఇవన్నీ చూసి బాధతో ఆయన మాట్లాడారు. కానీ దానికి దీనికి రాజకీయాలకు సంబంధమే లేదు. ఇక్కడ పార్టీలో ప్రతి దగ్గర జనసేన అనేది లేదు, కొన్ని చోట్లనే జనసేన పార్టీ ఉంది. తెలంగాణలో జనసేన ఎలక్షన్స్ లో ఆయన బీజేపీతో కలిసి వస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రీసెంట్ గా నాయకులు అంటున్నారు. కార్పొరేట్ ఎలక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ కదా వస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. నాకు తెలియదు మరి. పంచాయతీ ఎలక్షన్స్ అయితే డిసెంబర్ 11, 14, 17 తారీఖు అన్నారు. లేదు ఆయన రాజకీయాలతో దయచేసి దీన్ని ముడిపెట్టకండి. ఆయనకు ఆ ప్రాంతం మీద అభిమానం ఎక్కువ. ఎందుకంటే కోనసీమ అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తారు, అంత పచ్చగా ఉంటుంది. తెలంగాణలో జనసేన బలోపేతం అవుతుంది అనే ఒక భయంతోనే కావాలని పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఓహో ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది. అదే రాజకీయం చేస్తున్నారు, రాజకీయ రంగు పులుముతున్నారు. నేను ముందే చెప్పాను, ఆయన ఎక్కువగా ఆంధ్రాలోనే ఉంటారు, తెలంగాణలో అంత టైం కూడా ఆయనకి లేదు. కాకపోతే ఆయన తెలుగు, అందరూ ఎందుకు ప్రాంతాలు విడగొడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. తెలంగాణ లేకపోతే ఆంధ్ర, రాయలసీమ అని. ఆయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, మన తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు వీళ్ళంతా. ఒక ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఒక పివి నరసింహారావు గారు కావచ్చు, ఒక మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక చిరంజీవి గారు కావచ్చు. దయచేసి అలాగ ప్రాంతాలు, అదే భాషా భేదం కానీ, ప్రాంతీయ భేదం, కుల భేదం ఇవేవి తీసుకురాకండి. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా వివరణ ఇస్తారు. కాకపోతే ఆ వీడియోలు అట్లా జిమ్మిక్కులు చేసి, ఎడిటింగ్లు చేసి అట్లా చేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులు కోపం వచ్చింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా వివరణ ఇస్తారని నేనైతే కోరుకుంటాను. దయచేసి సినిమాలు ఎవరు కూడా ఆపకండి. సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్మాత కాదు, దాని మీద 10,000 మంది ఆధారపడి ఉన్నారు, కార్మికులు కావచ్చు అందరు కూడాను. సో త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మాట్లాడతారని నేనైతే కోరుకుంటున్నాను.